సార్ మన తెలంగాణలో గానివ్వండి, ఇండియాలో గానివ్వండి చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇండియాలో హౌసింగ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకు అంటే ప్రైజింగ్ చాలా హైక్ అయింది. కొనాలని చాలా మందికుంది సొంతిల్లు. కానీ అది ఇప్పుడు కొనగలుగుతామా అనేది ప్రశ్న. ఎందుకంటే ప్రైజెస్ అలా ఉన్నాయి కాబట్టి. సో, ఒకవేళ నిజంగానే జనాలు కొనలేకపోయారు అంటే బిల్డర్‌కి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో, దీనివల్ల మార్కెట్ క్రాష్ అవ్వడానికి, కొలాప్స్ అవ్వడానికి ఏదైనా ఛాన్స్ ఉందంటారా? 50% కరెక్ట్, 50% రాంగ్. ఓకే. 50% బ్రిటానియా 50-50 అంటాడు కదా. హ్మ్. ఎందుకంటే ఇది ఎప్పుడో ఒక 15-18 ఇయర్స్ ముందు ఒకసారి వచ్చింది. హ్మ్. బట్ ఇప్పుడు ఆ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణ వరకు, హైదరాబాద్ వరకు చూసుకుంటే ఆ కండిషన్ రాకపోవచ్చు అనుకుంటా. ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ సిటీ హు ఆర్ ఎక్స్పాండింగ్ ఆల్ ది 4 సైడ్స్. హ్మ్. దాదాపు 100 మొన్న జడ్చర్లు కూడా వెళ్ళొచ్చాను నేను ప్రాజెక్ట్లో. హ్మ్. అప్ టు 100 జడ్చర్లు ఇది అరౌండ్ 110 ఆర్ 120 కిలోమీటర్స్ సిటీ నుండి. హ్మ్. ఆల్మోస్ట్ అంతవరకు కూడా ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయినాయి. హ్మ్. సో దేర్ లాట్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అండ్ RRR అండ్ ఈవెన్ ఆఫ్టర్ RRR. ఇప్పుడు జడ్చర్లు అని RRR దాటి వెళ్ళాలి మనం. సో స్టేట్ వైజ్, సిటీ వైజ్ మాట్లాడాలి యాక్చువల్లీ. మనం ఇక్కడ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్కి ఏంటంటే మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు HMDA పరిధిని పెంచారు ఫ్రమ్ అవును. ORR టు RRR. అంటే గోల్డ్ మైన్ హ్మ్. రేట్స్ ఆర్ గోయింగ్ టు జాకప్. హ్మ్. HMD రేట్లు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, మీకు తెలుసు కదా, అవును. లాస్ట్ టైం మాట్లాడాం. అవును. DTCP రేట్లు తక్కువ ఉంటాయి. సో GP అనేది DTCP అయిపోద్ది ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వరకు ఎలాగుందంటే ORR వరకు GHMC ఉండేది, అవును. తర్వాత HMDA ఉండేది, HMD తర్వాత DTCP ఉండేది. ఇప్పుడు DTCP ఉన్న ఏరియా ఏదైతే ORR టు RRR మధ్య స్పాన్ ఉందో ఇట్స్ గోయింగ్ టు బికమ్ HMD. HMDA. సో సెల్లర్స్ ఆర్ వెరీ గోయింగ్ టు లక్కీలీ టు బెనిఫిట్, బయర్స్ తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి అమ్మే వాళ్ళకి ప్రాఫిట్ కొద్దిగా వస్తాయి. కొన్న వాళ్ళకి మాత్రం ఇంకో 10, 15 ఇయర్స్ వెయిట్ చేస్తే వస్తాయి. హ్మ్. అదే నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను, కొనేవాడు ఎప్పుడు ఎక్కువ ఇచ్చి కొనాలి, అమ్మేవాడు ఎప్పుడు తక్కువ అమ్మాలి. ఎందుకంటే అమ్మేవాడు ఆల్రెడీ ఎంజాయ్ చేశాడు. హ్మ్. కొనేవాడు ఇప్పుడు మనం జనరల్గా పబ్లిక్లో లైఫ్లో ఏం చేస్తారంటే, మీ ఖర్చు ఎంత ఉందనుకోండి, మీ మీ ఆదాయం ఎంత ఉందనుకోండి, ఖర్చు ఎంత ఉంది, హ్మ్. జనరల్గా ఏం చేయాలి, మనం ఆదాయం పెంచుకోవాలి. కానీ చాలామంది పబ్లిక్ ఖర్చులు తగ్గించుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. హ్మ్. అర్థమైందా? ఇంత మనకి ఆదాయం, ఇంత ఖర్చు ఉంది, హ్మ్. మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ మన లాజిక్గా స్మార్ట్గా ఉంటే ఈ ఖర్చుని ఈ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఖర్చుని పెంచి ఆ రింగ్లో రింగ్ వచ్చేస్తారు. హ్మ్. రింగ్స్ ఉంటాయి కదా, చిన్న రింగ్లో మనం రివర్స్ ఉండాలి. మన ఆదాయం ఎక్కువ ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి. అది కొంతమంది పూర్ పీపుల్కి చేయలేరు, రిచ్ పీపుల్ చేస్తారు. మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ చదివితే అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఏమంటారంటే మనకి విస్తీర్ణం అవుతుంది కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. యూజ్లోకి ఇంతకుముందు ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవన్నీ ఉండేవో అవన్నీ కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు సిటీ జూబ్లీహిల్స్ అంటే బంగ్లా జంగుల్ అనేవాళ్ళు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాదు, ఎక్కడికో వెళ్ళిపోయాము, తెల్లాపూర్, కొల్లూరు, నానక్రాముడు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయాము. సో నల్లగండ్ల, నార్సింగ్ ఇవన్నీ. సో అవన్నీ జూబ్లీహిల్స్ అని ఉంది, అవి ఇంకా దారుణంగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. లాస్ట్ 10-20 years ఆల్ ది గవర్నమెంట్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ప్రతి గవర్నమెంట్ సీఎం వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ సాయం అయితే కంట్రిబ్యూషన్ చేశారు. సో ట్రెండ్ ఏమవుతుందంటే ఇండిపెండెంట్ హౌస్, ఒకప్పుడు మనం చూసుకుంటే సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్. మన తాతల కాలంలో ఓన్లీ సింపుల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, వేరే ఫ్లోర్లు ఉండేవి కాదు. టెర్రస్ మీద మనం ఆడుకునేవాళ్ళు, షటిల్, క్రికెట్ ఆడుకునేవాళ్ళు. అది కాస్త డూప్లెక్స్ అయింది, డూప్లెక్స్ కాస్త ట్రిప్లెక్స్ అయింది. ఇప్పుడు ఏంటంటే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఇప్పుడు లేటెస్ట్ అండి. సో మీరు ఒకసారి వాల్యూ వైజ్ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ పబ్లిక్కి, జనవరి 2024 నెలలో 4,454 రిజిస్ట్రేషన్స్ అయినాయి. 38,000 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. అదే ఫిగర్స్ జనవరి 2025లో 4,444 రిజిస్ట్రేషన్ జరిగినాయి. వాల్యూ ఎంత తెలుసా? 45,000 కోట్లు. ఫిగర్స్ పెద్ద మారలేదు కానీ వాల్యూ, ఎందుకంటే ది పబ్లిక్ ట్రెండ్, బయింగ్ ట్రెండ్ అనేది 50 లక్షల లోపల 1,50 లక్షలకి వెళ్ళారు. నేను యూనిట్స్ తగ్గిన వాల్యూ పెరిగింది. సో ఫ్యూచర్ ట్రెండ్ అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే పరిస్థితులు లేవు. ఇప్పుడు మోకిలా, శంకరపల్లి అడిగితే 3, 4, 5 కోట్లు చెప్తున్నారు ఒక విల్లా. ఎంతమంది కొనుక్కుంటారు? నువ్వు కొనుక్కోలేవు, నేను కొనుక్కోలేవు, అదాని, అంబానీ అయితే కొనుక్కుంటారు, అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మన డిమాండ్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఉంది, 4 సస్టైనబుల్ సిటీ. ఆ సిటీ వస్తే 30,000 ఎకరాల్లో
40,000 ఎకరాల ఫార్మా సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఐటీ కారిడార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ వర్సిటీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎస్సీజెడ్స్, ఇండస్ట్రీ కారిడార్. సో 30,000 ఎకరాలు అంటే వెరీ బిగ్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్. అదంతా అవైలబుల్ వచ్చేస్తుంది కదా మార్కెట్లో. సో నాకు తెలిసి హైదరాబాద్లో అంత స్కేర్ సిటీ రాకపోవచ్చు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. వచ్చినా దాన్ని మేనేజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది. ఓకే. సీఎం ఈజ్ వెరీ సీరియస్ అండ్ ఫోకసింగ్. అంతకుముందు గవర్నమెంట్ మీకు తెలంగాణలో హైదరాబాద్ వెస్ట్ జోన్ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మా 2050 మాస్టర్ ప్లాన్ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ వస్తుంది. అంతకుముందు హైదరాబాద్ హెచ్ఎండి మెగా ప్లాన్ వచ్చేది. లాట్ అవుట్ అప్పుడు 2008లో 2030 దాకా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 25 years ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా మొత్తం నవ్వు వెస్ట్ పెరిగినంత సౌత్ కానీ, ఈస్ట్ కానీ, నార్త్ కానీ పెరగలేదు. ఇప్పుడు పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ది అదర్ ఫ్రంట్స్. ఇప్పుడు అటు కొంపల్లి కానీ, మెట్రో కానీ చూసుకుంటే మేడ్చల్ కొంపల్లి దాకా వెళ్తుంది, ఇటు చౌటుప్పల్ దాకా, ఇటు సంగారెడ్డి, అటు మన ఎయిర్పోర్ట్ దాకా మెట్రో, అదేంటి కందుకూరు, ముచ్చల్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. సో విస్తరణ అయినప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. మేబీ కాస్టింగ్లో కూడా అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇండియాలో హైదరాబాద్ ది లోయెస్ట్ ప్రైసింగ్ కంపేర్ టు అదర్ సిటీస్. బాంబే, ఢిల్లీ, బెంగళూరు, పూణే, ముంబై చూసుకుంటే మనది చాలా తక్కువలో ఉంది. అండ్ మన మార్కెట్ కూడా చాలా ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కదా సార్. అంటే కన్స్యూమర్కి ఎక్కువ ప్రైస్ పెట్టాలి అంటే వాళ్ళు పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టలేరు, పెట్టరు. బట్ దే నో ది లాజిక్ కదా. ఇప్పుడు ఒకప్పుడు బిల్డర్ 50, 60, 70% మార్జిన్లో అమ్మేవారు. అంత సినిమా లేదు. 10-20% వస్తే ఎక్కువ, 25% వస్తే మ్యాక్సిమం ఎక్కువ. అంటే ఇప్పుడు టర్న్ ఓవర్స్ పెరిగాయి కదా సార్. టర్న్ ఓవర్స్ పెరిగాయి, బట్ లాభాలు తగ్గాయి. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు చెప్పాను, మేము చదువుకున్నప్పుడు మాకు సిలబస్ తక్కువ ఉండేది, స్టాండర్డ్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే సిలబస్ ఎక్కువ ఉంది, స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి. ఇది లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆస్మాన్ జమీన్ ఫరక్. స్టాండర్డ్ లేకపోతే నువ్వు ఎంత చదువుకుని ఎంత సిలబస్ చదివినా వేస్ట్. అట్లానే ఇక్కడ కూడా మీరు హై రేట్ పెట్టిస్తే దే విల్ నాట్, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఒక 30 years ముందు పోతే బిల్డర్ ఏది కడితే తీసుకోవాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు అది లేదు. నీకు ఏం కావాలో కనుక్కొని చేస్తున్నారు బిల్డర్స్, వాట్ పబ్లిక్ వాంట్స్. సో దేర్ ఈస్ ఎ పారాడిమ్ షిఫ్ట్. ఓకే. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఏ విధంగా చూసినా బయర్స్కి జస్టిస్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తున్న పరిస్థితుల్లో లాస్ట్ 1.5 yearలో రేట్లు పెరగలేదు. పబ్లిక్ షుడ్ నోట్. ఇంకా ఎవరైనా వెయిట్ అండ్ వాచ్ ఉంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోబియా. కొనుక్కోవడం మంచిది. కొనుక్కోతే డెఫినెట్గా 20-30% ఎక్కువ పే చేస్తారు ఫ్యూచర్. ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతున్నాయి. మేము మొన్న ఒక ఛానల్లో డిబేట్లో కూడా మాట్లాడాం. ఏం చెప్పామంటే బేస్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు తగ్గియాలి. రెండు పెంచితే పబ్లిక్ చాలా కష్టమైపోతుంది. బేస్ వాల్యూ అంటే భూమి రేటు, రిజిస్ట్రేషన్ అంటే స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ ఆల్రెడీ 7.6% ఉంది, కొన్నాళ్ళు తక్కువ ఉన్నాయి. మనం అది తగ్గించి ఇది పెంచుకుంటే బ్లాక్ విల్ బికమ్ వైట్ వాల్యూ. ఇప్పుడు ఏమైంది, ఎకరం ల్యాండ్ 1 కోటి రూపాయలు కొన్నాం అనుకో, 90 లక్షలు చూపించలే, మనం 10 లక్షలు 15 లక్షలు చూపిస్తున్నాం. గవర్నమెంట్కి వచ్చే డ్యూటీ దాని మీద తగ్గిపోతుంది. ఇప్పుడు 40 లక్షలు చూపిస్తే 3 లక్షలు వస్తుంది. నువ్వు 10 లక్షలు చూపిస్తే 76,000 వస్తుంది. అదే డిఫరెన్స్. అది మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ విల్ కన్సిడర్ లేదా అని మనకు తెలియదు. డెఫినెట్గా రేట్స్ ఆర్ గోయింగ్ టు గో అప్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ సార్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్స్ తెలియజేయండి.